श्री महागणाधिपते नमः, श्री महासरस्वत्यै नमः, श्री అనఘాసీత దత్తదేవతాభ్యో నమః. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 ఉధిశేఖర భారతీ స్వామి వారికి ప్రణమిల్లుతూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మూగవాడిని పలకరించినటువంటి శంకరులు అనేటువంటి అంశాన్ని, మనం మొదలుపెట్టినటువంటి పనుల్లో విజయాన్ని ఎలా పొందాలి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. శంకర భగవత్పాదులు శ్రీబలి అనేటువంటి అగ్రహారాన్ని చేరుకుంటారు. ఆ అగ్రహారంలో సుమారు 2000 మంది బ్రాహ్మణులు ఉండేవారు. వారందరూ కూడా సదాచార సంపన్నులు, నిత్యానుష్ఠాన పరులు, సకాలంలో తమ అనుష్ఠానాలని పూర్తి చేసేటువంటి వారు. వారి ఇళ్లల్లో చేసేటువంటి అగ్నిహోత్రాల వల్ల ఏర్పడినటువంటి ధుని, దాని యొక్క సువాసన చేత అక్కడికి అపమృత్యువు సైతము ఊరిలోకి ప్రవేశించడానికి భయపడేది. ఆ ఊరి మధ్యలో మడివలే ఒక శివాలయం ప్రకాశిస్తూ ఉండేది. అది రాత్రిపూట చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో శంకర భగవత్పాదులు వేయించేసి ఉండి అక్కడ ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు బ్రహ్మ విద్యకు సంబంధించిన విషయాలను చెబుతూ వారికి కలిగినటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఆయన వద్దకు ప్రభాకరుడు అనేటువంటి సంపన్నుడైనటువంటి సర్వశ్రేష్ఠుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు తన కుమారుడిని తీసుకుని వస్తారు. ఆయన శంకరులకు నమస్కరించి ఆ బాలుడి చేత నమస్కరింపజేసి ఈ విధంగా పలుకుతారు: స్వామి, ఈ బాలుడు పుట్టింది మొదలు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎవరు చెప్పినా వింటాడు కానీ బదులివ్వడు. ఎవరు తిట్టినప్పటికీ కూడా వీడికి రోషం అనేది రాదు. వీడికి ఎప్పుడో కానీ వీడు భోజనం చేయడు, అందరితో కలవడు. ఎందరికి చూపించినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. వీడికి 13వ ఏటనే నేను ఉపనయనం కూడా జరిపించాను. నాలో లేని ఆ జడత్వం వీడికి ఏ విధంగా కలిగిందో అని ఎప్పుడూ నన్ను ఆ బాధ విడిచిపెట్టదు. ఈ సమస్యకి మీరే పరిష్కారం చూపగలరు, సర్వ సమర్థులైనటువంటి మీరే నాకు దిక్కు అని శంకరులను ప్రార్థిస్తాడు ఆ ప్రభాకరుడు. దానితో శంకరులకు జాలి కలిగి ఆ బాలుడి వైపు చూసి నీవు ఎవరు అని ప్రశ్నిస్తారు. దానికి ఆ బాలుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ, గురోత్తమ, నీకు నమస్సుమాంజలి. నేను జడుణ్ణి కాను. జడత్వము నా యందు ప్రవర్తిస్తున్నది. నేను షడూర్మి, షడ్భావ షడ్వికార రహితమైనటువంటి, సర్వ సుఖోపేతమైనటువంటి, సర్వశ్రేష్టమైనటువంటి ఏ తత్పదార్థమున్నదో అదే నేను అని బదులించి 12 శ్లోకాల్లో వివరిస్తారు. అనుభవపూర్వకమైనటువంటి ఆత్మతత్వాన్ని అరచేతిలో ఉసిరికవలే వర్ణించిన కారణం చేత ఈ బాలుడికి హస్తామలకుడని శంకరులు నామధేయాన్ని ఉంచుతారు. అదేవిధంగా ఈ బాలుడు చేసినటువంటి శ్లోకాల్ని హస్తామలకములని ఆయన వ్యాఖ్యానిస్తారు. తరువాత శంకరులు ప్రభాకరుడితోటి నీ బాలుడు జడుడు కాదని, అతడు బ్రహ్మజ్ఞాని అని, అతడు ప్రాపంచిక విషయాల యందు ప్రవర్తించడని, కాబట్టి నీకు అక్కరకు రాడని తనతో పాటు పంపించమని ఒప్పిస్తాడు ఆ బ్రాహ్మణుడిని. తనతో పాటు శృంగేరి తీసుకువెళ్తారు, శిష్యుడిగా స్వీకరిస్తారు. జడుడైనటువంటి ఆ బాలుడికి అంతటి బ్రహ్మజ్ఞానము ఏ విధంగా లభించిందో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దానితో తమ గురువైనటువంటి శంకరులను శిష్యులందరూ దీనికి గల కారణాన్ని వినయపూర్వకంగా ప్రశ్నిస్తారు. అప్పుడు శంకరులు వివరిస్తూ, అప్పుడు ఒక మహర్షి ధ్యానంలో ఉండగా అక్కడికి కొందరు బ్రాహ్మణ స్త్రీలు స్నానానికై వస్తారు. వారిలో ఒక స్త్రీ తమ 2 ఏళ్ల శిశువుని జాగ్రత్తగా చూడమని ధ్యానంలో వంటి మహర్షి ఈ విషయాన్ని పట్టించుకోరు. తాను తిరిగి వచ్చేసరికి తన శిశువు నీటిలో పడి మరణించి ఉండడం చూసి ఆ స్త్రీ ఎంతో రోధిస్తుంది, శోకిస్తుంది. ఇది విన్నటువంటి మహర్షి బహిర్ముఖులై ఆ తల్లికి కలిగినటువంటి పుత్రశోకాన్ని కరిగిపోయి తన
ఆత్మశక్తిని ఆ శిశువులోకి ప్రవేశింపజేస్తారు. తరువాత ఆ శిశువు హస్తామలకుడని పిలువబడ్డాడు అని శంకరులు బదులిస్తారు. మనం మొదలుపెట్టినటువంటి పని విజయవంతంగా పూర్తవ్వాలంటే ఈ శ్లోకాన్ని చెప్పుకుని మొదలు పెడితే పూర్తవుతుందది. భక్తి శ్రద్ధలతోటి, విశ్వాసంతోటి మనం ఏ పనైనా చేస్తే అది నిజంగానే సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోర్భూయోర్నమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని స్మరించి ఏ పదైనా మొదలుపెట్టినప్పుడు అది విజయవంతంగా మనకి ఏది యోగ్యమో ఆ ఫలితాన్ని ఇస్తుంది. గమనించాలి. స్వస్తి.